హలో! హాయ్ అండి. ఆంధ్ర స్పెషల్ పప్పుల పొడి ఎలా చేయాలో చూపిస్తా చూడండి. కొబ్బరి పొడి, కొద్దిగా కొబ్బరి పొడేసుకోవాలి తగినంత. 2, 3 నెలలైనా ఉంటదండి మనం చేసి ఇలా పెట్టుకుంటే. అన్ని కూరలలో వాడుకోవచ్చు, ఫ్రై కూరలలో. పుట్నాలు కొన్ని, ఫ్రై కూరల్లో ఆకుకూరలలో ఏసుకోవచ్చు. ఎండుమిర్చి, పుట్నాలు, ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ ఏసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత ఎల్లిపాయలేసుకోవాలి దాంట్లో. ఎల్లిపాయలేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కలర్ ఇలా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది, చేసుకోండి. నేను ఎగ్ కర్రీ చేస్తున్నా చూడండి. కొద్దిగా ఆయిలేసుకోవాలి. కొద్దిగా ఆయిలేసి హీట్ ఎక్కిన తర్వాత మనము చేసి పెట్టుకున్నాం చూడండి మిక్సీలో, అది పుట్నాల పొడి, అది తగినంత ఏసుకోవాలి. నేను 2 గుడ్లకి ఇంత ఏసుకుంటున్నా. అది సరిపోయే మానేసుకోవాలి. ఎల్లిపాయ కారం అంటారు, పుట్నాల పొడి అంటారు. చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. ఇది ఉంటే ఏ కూరైనా 5 నిమిషాలలో అయిపోద్దండి. 2 గుడ్లు అలా ఏసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే 5 నిమిషాలలో అయితదండి. ఈ పొడి ఉంటే మన ఇంట్లో ఏ కర్రీ అయినా, బెండకాయలో ఏసుకోవచ్చు, వంకాయలో ఏసుకోవచ్చు, అన్ని ఆకుకూరలలో ఏసుకోవచ్చు, తోటకూరలో ఏసుకోవచ్చు, అన్ని కూరలలో ఏసుకోవచ్చండి. ఫ్రై కూరలలో బాగా టేస్ట్ ఉంటది. ఆంధ్ర స్పెషల్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్.